సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనకు మార్కెట్లో దొరికే కాల్షియం అనేది ఎంతవరకు అది సేఫ్టీ, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయని ఈ మధ్య కంప్లైంట్స్ అంటే మనం వింటూ ఉన్నాం. అయితే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అసలు అది ఎంతవరకు సేఫ్టీ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ఎంటర్ప్రెన్యూర్, గ్లోబల్ రెడ్ డైమండ్ డైరెక్టర్ తిరుమలరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఎక్సలెంట్. ఎస్ సార్, ఇప్పుడు మార్కెట్లో మనకి విచ్చలవిడిగా దొరుకుతున్నాయి కాల్షియం, సప్లిమెంట్ రూపంలో తీసుకుంటున్నాం. సో అది ఎంతవరకు సేఫ్టీ? ఎందుకంటే కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవడానికి అదే రీజన్ చెప్తున్నారు. అబ్డామినల్లో ఏదైనా ఇబ్బందులు ఏర్పడుతున్నాయంటే రీజన్ కూడా అదే చెప్తున్నారు. సో ఎంతవరకు సేఫ్టీ అంటారు? యాక్చువల్గా కాల్షియం అనేది న్యాచురోథెరపీ నుంచి ఇప్పుడు మెడికల్గా బాగా డెవలప్ అవడానికి ఎందుకు వాడాలి అనే విషయం తెలుస్తాయండి. చాలా ఇంపార్టెంట్. మనకి రోజుకి ప్రోటీన్ ఎలాగైతే 1 kgకి 1 గ్రామ్ ప్రోటీన్ కావాలో 25 years దాటిన వాళ్ళకి, 25 years లోపు ఉన్న వాళ్ళకి 1 kgకి 2 grams ప్రోటీన్ ఎలాగైతే కావాలో, కాల్షియం కూడా ఒక ఏజ్ బట్టి కావాల్సి వస్తుంది. ప్రెగ్నెంట్ లేడీకి శ్రీమంతం అయినప్పుడు నువ్వులు దంచి పెడతారండి. ఎందుకంటే న్యాచురోథెరపీలో చెప్తున్నానండి, జాతీయ పోషకాహార సంస్థ ఏం చెప్పారంటే నువ్వుల్లో 100 గ్రాములకి మనకి 1450 కాల్షియం ఉంటుందండి. మరి సియా సీడ్స్ ఉంటాయి, అలాగే సబ్జా గింజలు ఉంటాయి, 800 ఉంటుందండి. తమలపాకులు పూర్వం పెట్టేవారు చిలకలని, అందులో కూడా 800 ఉంటుందండి. ముళ్ళు తోటకూర 800 ఉంటుందండి. మరి ఇవన్నీ కూడా శ్రీనివాస్ గారు కాల్షియం ఇంత దీనికి ఎక్కువ ఉండేటప్పుడు మళ్ళీ వేరేగా ఎందుకు మన కాల్షియం ఇప్పుడు సప్లిమెంట్ రూపంలో, మెడిసిన్స్ రూపంలో తీసుకుంటున్నారంటే దానికి ఓన్లీ వన్ రీజన్ ఏంటవుతుందంటే భూమిలో ఉండవలసిన కాల్షియం ఇప్పుడు లేదు. భూమిలో ఉండవలసిన కాల్షియం ఎక్కడ ఉంటుందండి? భూమిలోనే ఉండాలి. నువ్వులు చెట్టు వేసామో నువ్వుల నుంచి మొక్క వచ్చాయంటే కుదరదండి. భూమిలో ఉండవలసిన మినరల్స్ ఏవైతే ఉంటాయో, రైట్ అండి, మినరల్స్ ఏవైతే ఉంటాయో 16 ట్రేస్ ఖనిజాలు, విటమిన్స్, మినరల్స్ మెయిన్ ఏంటంటే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఇవి ఏవైతే ఉన్నాయి, జింక్, ఇవన్నీ కూడా భూమిలో ఉంటేనే మొక్క గ్రహించి మొక్క నుంచి మనకు బయటకు వస్తాయి. మొక్కకి మందు కొట్టరు నువ్వులకి, కానీ నువ్వులలో ఉండవలసిన బలం ఏదైతే ఉందో అది భూమిలో నుంచి పైకి రావాలంటే భూమిలో కాల్షియం ఇప్పుడు లేదు. సో అది ఎప్పుడు ప్రూవ్ అయిన ఏంటంటే మీకు అందరికీ ఒక బుక్ ఇంట్లో ఉండవలసింది ఏంటంటే అందరి నేస్తం పోషక వస్తువుల బుక్ అండి, రైట్. ఆ బుక్ రాసింది స్ట్రెండ్ అనే ఒక అమెరికాలో 30 సంవత్సరాలు ఎండీగా ఉన్న ఒక డాక్టర్, రైట్. అతను రాసిన బుక్ లో ఏంటంటే 156 పేజీ తీయండి. అందులో మీకు కాల్షియం ఈ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి, ఈ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఎంత కాల్షియం కావాలని చెప్తారు. యాక్చువల్గా ఈ కాల్షియం మీకు ఎదిగే వయసు పిల్లలకి చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెంట్ లేడీస్ కి కాల్షియం తక్కువ వచ్చింది అనుకోండి, శ్రీమంతం అయినప్పుడు, పెద్ద పిల్ల అయినప్పుడు ముత్తైదులు ఎందుకు వస్తారంటే ఒక రీజన్ కోసం వస్తారు. ఎందుకు వస్తారంటే అమ్మ ఈ రోజు నుంచి నీ శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా మార్పు చెందుతున్నాయి, ఆహార అలవాట్లు మార్చుకోండి అని చెప్పి నువ్వులండ పెట్టి ఇచ్చేవారు. కరెక్టేనా కదా? రైట్. ఎట్ ది సేమ్ టైం మీరు పుట్టినప్పుడు ఉన్న ఎముకలు 300 ఉంటే కాలక్రమేణా అవి 205గా మారుతాయి. మరి కాల్షియం ఈ ఎముకలు మన శరీరంలో వితౌట్ అస్థిపంజరం చూస్తే మాంసం ముద్ద. మరి అన్నప్పుడు ఈ మాంసం ముద్దని పార్ట్గా చేసి చూపించేది, ఇది చేతులని, ఇవి కాళ్ళని, ఇది ఛాతీ అని, ఇది ఫేస్ అని చూపించేది ఏంటండి? ఆ అస్థిపంజరం, స్కెల్టన్. ఆ అస్థిపంజరం బలంగా ఉండాలంటే కాల్షియం కావాలి. మరి ఆ కాల్షియం లేకపోతే మీకు ఎగ్జాంపుల్ ఒక పర్సన్ చెప్తాను చూడండి. రికెట్స్ అనే వ్యాధితో పిల్లలు పుడతారు, దొడ్డు కాళ్ళతో ఇలా పుడతారా? లేదండి. కారణం ఏంటి? కాల్షియం లోపం. అంటే ప్రెగ్నెంట్ లేడీ ఎవరైతే ఉన్నారో ఆవిడ కాల్షియం తక్కువగా తీసుకోవడం వల్ల ఆవిడలో ఉన్న కాల్షియం తీసుకున్నా కానీ ప్రెగ్నెంట్ టైంలో చాలా ఇబ్బంది. ఎట్ ది సేమ్ టైం పుట్టే వాళ్ళు కూడా మీకు దొడ్డు కాళ్ళతో పుడతారు. అందుకే వాళ్ళ కాళ్ళు 2 కూడా ఇలాగ వచ్చేస్తుంది. సో అందుకు కాల్షియం అంత ఇంపార్టెంట్ ఫస్ట్. ఇంకోటి, ఈ కాల్షియం ఇప్పుడు ప్రెగ్నెంట్ అనే కాన్సెప్ట్ వచ్చింది కదండి. యాక్చువల్గా ప్రెగ్నెంట్ నిలవాలంటే విటమిన్ D3 కావాలి. విటమిన్ D3 కావాలంటే విటమిన్ D3 విత్ కాల్షియం ఉండాలి. ఇక్కడ కాల్షియం అనే కాన్సెప్ట్ లో ఒక విషయం గుర్తుంచుకోండి, మార్కెట్లో దొరికే 99% కాల్షియం కార్బోనేటే ఉంటుంది. శ్రీనివాస్ గారు కాల్షియం కార్బోనేట్ వల్ల మీకు స్టోన్స్ ఏర్పడతాయి, కాల్షియం కార్బోనేట్ వల్ల ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ వస్తుంది. కాల్షియం కార్బోనేట్ అనేది మీకు కాల్షియం ని గ్రహించదు శరీరము. మీరు ఎంత కాల్షియం టాబ్లెట్స్ మార్కెట్ లో కార్బోనేట్ గుర్తుంచుకోండి, ఇందులో సైన్స్ ఏంటి? కాల్షియం కార్బోనేట్. ఈ కాల్షియం కార్బోనేట్ మనం ఎంత ఎక్కువగా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ పక్కన పెట్టినా కానీ అది కాల్షియం కింద కన్వర్ట్ అవ్వదు. అసలు యాక్చువల్గా కాల్షియం కింద కన్వర్ట్ అవ్వాలంటే 150 పేజీలో మీరు పోషక వస్తువుల బుక్ లో ఉన్నది ఏంటి తెలుసా అండి? కాల్షియం సిట్రేట్ మెలేట్ ఉండాలి. ఏంటండి? సిట్రేట్ మెలేట్. న్యూట్రిషన్ బ్రాండ్ లో వరల్డ్ లో నెంబర్ 1 ఏదైతే ఉందో అలాంటి బ్రాండ్స్ దగ్గర మాత్రమే కాల్షియం సిట్రేట్ మెలేట్ ఉంటుంది. అది మీరు చూసుకొని తెలుసుకొని తీసుకొని వాడాలి. అంతేగాని అండి నేను ఏదో కాల్షియం
స్ట్రిప్ దొరికింది, కాల్షియం డబ్బాలు దొరికాయి అని చెప్పి తీసేసుకుంటే వర్కౌట్ అవ్వదు. మీకు కాల్షియం అంటే సెట్రేట్ మెలెట్ ఉండాలి. ఒక సెట్రేట్ మెలెట్ తో అయిపోదండి. కాల్షియం సెట్రేట్ మెలెట్ తో పాటు మెగ్నీషియం కావాలి. మెగ్నీషియం అమెరికాలో అదే 150 రూపాయలు చూడండి. మెగ్నీషియం 90 నుంచి 95% వరకు కూడా మెగ్నీషియం లోపంతోనే ఉన్నారు. ఎవరంటే అమెరికన్సే మెగ్నీషియం లోపంతో ఉన్నారంటే మిగిలిన వాళ్ళు ఎలా ఉంటారో ఆలోచించుకోండి. అలాగే మెగ్నీషియం తో పాటు విటమిన్ D2 కావాలి. ఈ విటమిన్ డి మీకు కావాలంటే ఒక 293 మందికి రీసెర్చ్ చేశారు. నెక్స్ట్ 157 పేజీలో చూడండి. 257 మందికి రీసెర్చ్ చేస్తే విటమిన్ డి లోపం ఎంత ఉందో చూడండి. 93% మందికి విటమిన్ D3 లోపం ఉంది. ఆ లోపం ఎలా కనిపెట్టారో తెలుసా అండి? వాళ్ళు ఏ నర్సింగ్ హోమ్ నుంచి కానీ ఏ హాస్పిటల్ నుంచి కానీ కాదు, మామూలుగా ఉన్న మనుషులు తీసుకొని టెస్ట్ చేస్తే విటమిన్ డి అనేది 100కి 93% మందికి విటమిన్ డి లేదు. అమెరికాలోనే 90 నుంచి 90% మందికి మెగ్నీషియం లోపం ఉంది. మనకి ఇంకా కాల్షియం కార్బోనేట్ దగ్గర కొట్టుకుంటాం. కాల్షియం సిట్రేట్ మెలెట్ 1% ఎక్కడ దొరుకుతుంది? ఆ 3 కాంబినేషన్ తో పాటు విత్ జింక్ ఉంటేనే మీకు కాల్షియం కింద కన్వర్ట్ అవుతుంది. సరే, ఇంత పక్కాగా చెప్తున్నారు కదా మీరు. అంటే ఇప్పుడు బయట మనకి మార్కెట్ లో దొరికే ఏవైతే కార్బోనేట్ ఉన్నాయో ఇదైతే కరెక్ట్ కాదంటున్నారు. కాల్షియం మనం చూడొచ్చా? అంటే మీరు మార్కెట్ లో మీరు ఇంట్లో ఉన్న కాల్షియం ఏదైనా తీసుకోండి. ఏ స్ట్రిప్ నేను ఇదని చెప్పను. మన లోన్ అంతా కూడా ఎస్టిక్ నేచరే కదండి. ఈ ఎస్టిక్ నేచర్ కి మీ ఇంట్లో ఒక గ్లాస్ లో వెనిగర్ వేసుకోండి. ఏంటండి? వెనిగర్ ఇలా వేసుకోండి. వెనిగర్ వేసుకునే దానికి నేనేం చెప్తున్నాను, ఇది మీరు ఒక టాబ్లెట్ ఇందులో వేయండి. ఒకటి కాల్షియం టాబ్లెట్ మనం వాడుతుంటాం కదండి, ఒకటి వేయండి ఒకసారి. ఏమవుతుందో చూడండి ఒకసారి ప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు. అదే నేను వేస్తున్నాను చూడండి. ఇది ఈ ప్రోడక్ట్ మనం అనుకున్న ప్రోడక్ట్ కాల్షియం సిట్రేట్ మెలెట్, మెగ్నీషియం, జింక్, విటమిన్ D3 తో ఉన్నది. మీకు తెల్లారి కాల్షియం టాబ్లెట్ వేస్తే ఎసిడిటీ, గ్యాస్ట్రిక్, స్టోన్స్ ఫ్రీగా ఫార్మ్ అవుతాయి కాల్షియం కార్బోనేట్ ఉండడం వల్ల. ఓకే, ఇంత డేంజరస్ ప్రొడక్ట్ ఇది. ఇలాంటి మనం వాడడం వల్ల ఉన్న శరీరాన్ని గుల్ల చేసుకుంటున్నాం, ఉన్న ఎముకలు కూడా పాడు చేసుకుంటున్నాం. ఇది ఏమవుతుందో చూడండి. మీకు ఫ్రెండ్లీగా ఉందా లేదండి? అవును. హ్యాపీగా ఉందా లేదండి? అవును. మనకి ఎటువంటి హాని కానీ అసలు ఆ మాట అండి ఇక్కడ ఎంత హాని చేస్తుంది, ఇది ఎలా ఉందండి? క్లియర్ గా కనిపిస్తుంది. మీకు అసలు ఛాన్స్ ఉండదండి. అసలు లోన్ చూడండి, ఒక మ్యాజిక్ జరుగుతుంటది. ప్రసాద్ శ్రీనివాస్ గారు, ఒక యుద్ధం జరుగుతుంటది. ఇక్కడ భగవద్గీత పుట్టినట్టు ఉంటది. ఇక్కడి నుంచి ఆలోచన పుట్టిన మరుసటి నుంచి సక్సెస్ స్టార్ట్ అవుతుందండి. ఇందులో నుంచి ఇంతలో కన్వర్ట్ అవ్వాలంటే పవర్ ఆఫ్ అసోసియేషన్ చాలా ఇంపార్టెంట్, మెంటర్షిప్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎవరు చెప్తే వాళ్ళతో తీసేసుకోవడం కాదండి. ఇతను నా ఫ్యామిలీ డాక్టర్, ఇతను నా ఫ్యామిలీ ఫ్రెండ్, ఇతను వాడింది నాకు ఇచ్చాడని కాదు. మీ అందరు కూడా డాక్టర్స్ అవ్వచ్చు. మీరందరూ కూడా డాక్టర్స్. మీ తాలూకా హెల్త్ కోసం మీరు తెలుసుకోవడానికే మనం చాలా ఇంపార్టెంట్. ఈ బాడీ 150 సంవత్సరాలు ఉంటుంది. ఈ 150 సంవత్సరాలు హెల్తీగా ఉండాలంటే మనకి 18 ఎనామిలే 150 సంవత్సరాలు ఉంటుంది. అంటే కాల్షియం ఇంకెంత మనం స్ట్రాంగ్ గా ఉండాలి, కాల్షియం ఎంత రోజు తీసుకోవాలి. ఇలా తీసుకునే వాటిలో మీరు ఎదిగే వయసు పిల్లలు ఉంటారు చాలా మంది. నా పిల్లలు కాల్షియం అక్కర్లేదు అనుకుంటారు. చాలా తప్పండి. 800 నుంచి 1600 వరకు ఖచ్చితంగా కాల్షియం ఇవ్వాలి మనిషికి. పెద్దవాళ్ళకి 20 years దాటిన వాళ్ళకి మాత్రం 650 చాలు. కానీ వీళ్ళకి మాత్రం ఎంత కావాలండి? ఎదిగే వయసు పిల్లలకి 12 నుంచి 1800 కావాలి. అప్పుడు 40 years తర్వాత కూడా వాళ్ళు ఎలా ఉంటారు? స్ట్రాంగ్ గా ఉంటారు. ఎందుకంటే పిల్లర్స్ బాగుంటేనే 2-3 అంతస్తులు బాగా ఎగులుతారు. చాలా మందికి ఏంటంటే ఈ రెండింటిని బిల్డింగ్ పిల్లర్స్ అనుకుందామండి. ఈ బిల్డింగ్ పిల్లర్స్ కి 2 అంతస్తులు కాదు, ఇప్పుడు 80% వెయిట్ ఎక్కువతోనే బాధపడుతున్నారు. ఓవర్ వెయిట్, గురక. వీళ్ళకి ఏంటవుతుంది తెలుసా అండి? 10 అంతస్తులు వేస్తారు ఈ 2 బిల్డింగ్ పిల్లర్స్ కి. ఈ 10 అంతస్తులు వేసినప్పుడు మధ్యలో ఉన్న స్పాంజ్ జరిగిపోతా లేదండి? ఈ స్పాంజ్ జరిగిపోయినప్పుడు కూడా కాల్షియం చాలా అవసరం. మరి అలాంటి కాల్షియం కి మీకు స్టోన్స్ ఫార్మ్ అయ్యే కాల్షియం మనం తీసుకుంటే ఏమవుతుందండి? క్లియర్ గా కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఇది మీకు చూడండి ఎంత ఫ్రెండ్లీగా ఉందో. సో ఇప్పటికే చాలా టైం తీసుకున్నాము. ఇక్కడ చూస్తే సింగిల్ టేక్ లోనే కంటిన్యూ అవుతుంది. ఫ్రెండ్లీగా మనకి ఎంత కావాలి అది. స్పీడ్ బ్రేకర్ లాగా మామిడి పండు షుగర్ పేషెంట్లు ఎలాగైతే తినొచ్చో విత్ తొక్కతోటి, అప్పుడు ఏంటవుతుందండి? బ్రౌన్ రైస్ ఎందుకు తింటారు? గ్లూకోజ్ అనేది స్మూత్ గా స్పీడ్ బ్రేకర్ లాగా వెళ్ళేటట్టు ఇక్కడ మీకు కూడా స్పీడ్ బ్రేకర్ లాగా స్మూత్ గా కాల్షియం గ్రహించగలుగుతుంది. ఇక్కడ అండి రియాక్షన్ చూపిస్తుంది. ఇది ఫ్రెండ్లీగా ఉంది, ఇది మీకు రియాక్షన్ ఇస్తుంది. సో మీకు స్టోన్స్ ఫామ్ అవ్వాలన్నా కాల్షియం కార్బోనేట్ వాడండి. సో కాల్షియం సిట్రేట్ మెలేట్, విటమిన్ D3, మెగ్నీషియం, అట్ ది సేమ్ టైం జింక్, ఈ 4 ఉన్న కాంబినేషన్ ఉన్నది మాత్రం వాడాలి. ఇప్పుడు సిట్రేట్ మెలేట్ అనేది ఉండే ఒకే ఒక్క పర్సన్, వన్ అండ్ ఓన్లీ మిస్టర్
తిరుమల్ రైట్. మీకు కాల్షియం, శరీరానికి కావాల్సిన కాల్షియం ఏదైతే కావాలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఈవెన్ స్టోన్స్ ఫామ్ అవ్వకుండా, అట్ ది సేమ్ టైం శరీరంలో కాల్షియం డిపాజిట్స్ అక్కడక్కడ చేరిపోకుండా, రైట్. మీకు ప్రెగ్నెంట్ లేడీస్ కూడా, ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా, ఎదిగే వయసు పిల్లలు కూడా, చిన్న పిల్లలకు కూడా ఎటువంటి కాల్షియం ఇస్తే 30 years తర్వాత ఈ మధ్యన ఏంటంటే కాల్షియం XYZ అని చెప్తున్నారు. ఎందుకంటే 30 years తర్వాత లేడీస్ లో మోనోపైస్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ టైంలో బోన్స్ బలంగా ఉండాలని. మరి బలంగా ఉండాలంటే సిట్రేట్ మెలేట్ విత్ విటమిన్ డి, మెగ్నీషియం, జింక్, కేతో పాటు ఉన్న ఒకే ఒక కాల్షియం సిట్రేట్ మెలేట్, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ తిరుమల రావు. రైట్ శ్రీనివాస్ గారు, ఫిక్స్ అని అయిపోతుంది. యా అండి శ్రీనివాస్ గారు, రైట్ అండి. నిజంగా సార్ అసలు ఎలా అంటే ఇది డెమో రూపంలో మాకు చాలా క్లియర్ కట్ గా చూపించారు. అసలు మీకు ఇక్కడ చూడండి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందంటే, మనకి ఇప్పుడు ఇది చూడండి ఎంత ఫ్రెండ్లీగా ఉందో. ఇది మనకి ఎంత కావాలో అంత ఇస్తుంటదండి. ఓకే, విటమిన్ D3 ఎంత బాగా ఇస్తుంది అంటే అంత బాగా ఇస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అసలు గ్రేట్ ప్రొడక్ట్ ని ఈరోజు మాకు ఇంట్రడ్యూస్ చేశారు. మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా వివరించారు డెమో రూపంలో. యా శ్రీనివాస్ గారు, యా డమెంట్. రైట్ సార్.